జగన్మోహన్ రెడ్డి ఎందుకింత దారుణంగా ఓడిపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడ లేక, హ్మ్. జగన్మోహన్ రెడ్డి అన్ని అన్యాయాలు చేయడం వలన పర్యావరణం మీద, ఆడు చేసే నీచమైన పాలన మీద, దరిద్రమైన పాలన మీద, ఆడు చేసిన ఎమ్మెల్యే బూతుల వల్ల ఒక్క మంత్రి కూడా గెలవని పరిస్థితి ఈ రోజున. ఎవడైతే మాట్లాడాడో ఆ మంత్రి ఎవడో కనపడలేదు. ఎవడైతే ట్రోలింగ్ లో లేని ఎమ్మెల్యే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ ట్రోలింగ్ లో లేని ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. మీరు కావాలంటే హ్మ్. 10 మందిని చెక్ చేసుకోండి. ఆ 10 మంది ట్రోలింగ్ లో లేని ఎమ్మెల్యేలు. అంటే ఈ 5 ఏళ్లలో జనాల మీద దాడులు చేసినోళ్ళు, అరాచకాలు, రౌడీయిజం, దౌర్జన్యం ఇది కాకుండా బూతులు తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ భార్యల్ని, బిడ్డల్ని, తల్లి చంద్రబాబుని, చంద్రబాబు భార్యల్ని తిట్టడం. ఇది సమాజం అయిపోయింది. అంటే ఒక స్థాయి నాయకుడు అయ్యి ఉండి ఇలాంటి మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదంటారా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 21 సీట్లకి 21 సీట్లు గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళకి మాట్లాడిన మాటలకి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి చాలా సంస్కారం ఉంది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మనం గెలిచామని విర్రవెక్కండి. వైసీపీ మీద వ్యక్తిగతంగా చూపించకండి. రాజకీయ పరంగా వాళ్ళకి సమాధానం చెప్పండి తప్ప వ్యక్తిగతంగా చూపెట్టకండి అని చెప్పే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంతనంతో, హ్మ్. ఒళ్ళు బలిసినతనంతో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయకపోగా అతనే పైశాచికి నవ్వు నవ్వి ఎంజాయ్ చేసే తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు 150 ఓట్లు తిరిగింది. ఇంకా వైసీపీకి తిరుగులేదు అది ఇది అని చెప్పి ఎక్కువ చేశారు. మరి ఇప్పుడు సడన్‌గా 11 పడిపోయిందంటే అసలు మేజర్‌గా ఏ కారణం మీద అంత దారుణంగా విఫలం చెందారంటారు? ముఖ్యమైన ఒక రాత్రికి రాత్రి రాష్ట్రాలు పోతాయంటారు చూసారా? హ్మ్. పవన్ కళ్యాణ్ ఏ రోజైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రానివ్వకుండా ఆపాడో, హ్మ్. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఆ రోజు ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సునామీ. హ్మ్. 2014లో చంద్రబాబు నాయుడు అత్యధిక మెజారిటీతో గెలిచాడు అంటే హ్మ్. దానికి కారణం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల. హ్మ్. ఈ రోజు కూడా మా ఉండి నియోజకవర్గంలో 56,000 మెజారిటీ వచ్చిందంటే ఇక్కడ జనసేన ఓటింగ్ ఓన్లీ నామినేషన్ అయితే 80,000 ఓటింగ్ వస్తది ఇక్కడ హ్మ్. జనసేనకి. వన్ సైడ్ గా జనసేనకి 80,000 మెజారిటీ వస్తది. ఇక్కడ 56,000 మెజారిటీ వచ్చిందంటే అది జనసేన కేడర్ వల్ల. అది. అంటే అలాంటి సీట్లు ఉండి నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా 120 స్థానాలు అలాంటి స్థానాలు ఉన్నాయి. అది. ఈ రోజు టీడీపీకి 133 స్థానాలు వచ్చినాయి. జనసేనకు 21 వచ్చి 2 ఎంపీలు వచ్చినాయి అంటే దానికి మేజర్ కారణం కూటమి. హ్మ్. కూటమి అసల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అత్యధిక మెజారిటీతో ఎన్నడూ లేని ఎమ్మెల్యేలను సాధించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినండి. హ్మ్. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున జనసేన పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యావు నువ్వు. అది. ఇప్పుడు చూసుకుంటే అసలు కూటమి అనేది గెలవడానికి కారణం, టీడీపీ అనేది బతికుండడానికి కారణం, చంద్రబాబు అసలు జైల్లో నుంచి బయటికి రావడానికి గాని బతికుండడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా హ్మ్. చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్నప్పుడు హ్మ్. ఏ రాష్ట్ర పార్టీలు ఏ నాయకుడు వెళ్ళని సమయంలో హ్మ్. నేనున్నాను అని ధైర్యం చెప్పి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీకి సపోర్ట్ చేసి మీరు ఉండండి, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, హ్మ్. నేను తగ్గైనా సరే ప్రజలను కాపాడుకుంటాను అని ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చి బీజేపీని టీడీపీని కలిపి ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపించారంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హ్మ్. అండ్ ఏపీ పాలిటిక్స్ అంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇప్పుడు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ లేనిదే ఈ రోజు రాజకీయం లేదు. అంత దారుణం అయిపోయింది. కింగ్ మేకర్ కింద తయారయ్యాడు. పవన్ కళ్యాణ్ వల్లే 164 మంది వన్ సైడ్‌గా లెగ్గారు. పైగా మంచి మెజారిటీలు సంపాదించారు. ఇప్పుడు వరకు గతంలో ఎప్పుడు రానంత మెజారిటీలు కూడా సంపాదించడం అంటే పవన్ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల అంటారు. ఇంచుమించుగా ఏమంటారు దాని గురించి? 160 స్థానాల్లో ఏ ఒక్కరు కూడా 10 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు లేకపోతే 1000 ఓట్ల స్థానంలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. హ్మ్. అత్యధిక మెజారిటీలు ఎప్పుడు లేని విధంగా మెజారిటీలు ఈ రోజున ఎమ్మెల్యేలకు వచ్చిందంటే జగన్ మీద ఎలాంటి ప్రభావం పడిందో ప్రజలు గుర్తించారు. చట్టసభల్లో బూతులు మాట్లాడడం, పరిపాలన లేకపోవడం, హ్మ్. అభివృద్ధి లేకపోవడం, రోడ్లు వేయకపోవడం, హ్మ్. ఈ చెత్త పన్ను, ఆడికి నచ్చిన పన్ను, మద్యం కూడా కల్తీ లేని మద్యం. హ్మ్. కల్తీ లేదు అసలు. హ్మ్. మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోయి హ్మ్. కిడ్నీలు అన్ని లివర్లు అన్ని కొట్టేసి ఆరోగ్యానికి బోల్డంత డబ్బులు తగిలేసిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బోల్డంత ఉంది. హ్మ్. అలాంటిది ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలైనా ఏ అయినా
అస్సలు ప్రభుత్వ ఉద్యోగికే రూపాయి ఇవ్వనోడు హాస్పిటల్కి రూపాయి ఎత్తాడని జనాలు అనుకోవడం అమాయకత్వం. అది ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. నాన్నగారి పరిపాలన చూశారు, నా పరిపాలన కూడా చూడండి అని చెప్పి ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఎలా అనిపించింది మీకు 5 ఏళ్ళు? వైఎస్ రాజశేఖర రెడ్డికి చెడపుట్టిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. ఆయన పరిపాలనకి ఇతని పరిపాలనకి సంబంధం లేదు. అతను అభివృద్ధి వైపు వెళ్ళాడు, ఈయన కక్ష సాధింపుల వైపు వెళ్ళాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశాడు, స్టూడెంట్లు చూసుకున్నాడు, ఆరోగ్యం వైపు చూసుకున్నాడు, వైద్యం వైపు చూసుకున్నాడు, విద్య చూసుకున్నాడు. ఓన్లీ నువ్వు నీ సొంత ప్రయోజనాలకి, నీ సొంతంగా డబ్బు సంపాదించుకోవడానికి, నీ బలగం చూపించుకోవడానికి, నీ బలుపు చూపించుకోవడానికి మాత్రమే 151 స్థానాన్ని గెలుచుకున్నాం. అది కూడా ప్రజలు పెట్టిన భిక్ష. అది మరి ఇప్పుడు వన్ సైడ్ గా అప్పుడు 151 గెలిచి ఇప్పుడు మళ్ళీ అదే వన్ సైడ్ గా 11 స్థానాలే గెలిచాడు. అంత దారుణంగా అనిపించింది అంటారా పాలన? ఈ రోజే కాదు, ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కూడా కావలేవు. తొందరలో పులివెందులో కూడా గెలవలేని పరిస్థితులు ఉంటది. వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలాగే పోటీ చేస్తే. వీళ్ళిద్దరు పోటీ చేసినంత కాలం నువ్వు సీఎం అవడం కళ. ఇప్పుడు బూతులు తిట్టే మంత్రులు ఉన్నారు కదా, ఏ శాఖకి వాళ్ళ శాఖకి ఎంత పని చేశారో తెలియదు. పేరు నాని కానీ, కోడల నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, అనకూడదు సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇలా చాలా మంది ఉన్నారు మంత్రులు. కానీ ఎవ్వరు కూడా కనీసం మినిమం 10,000 మెజారిటీతో, ఒక 5,000 మెజారిటీతో కూడా గెలలేదు. దారుణంగా ఓడిపోయారు. ఎందుకంటారు? మన డైమండ్ రోజా ఉంది, పర్యాటక శాఖ మంత్రి. అది తిరగడం తప్ప పర్యాటక శాఖ మంత్రి మీద దానికి తెలియదు. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఆడికి నోరు తెరిస్తే ఆంబుదులకు అరవడం తప్ప. పాలేరు నానిగాడు ఉన్నాడు, ఆడు జగన్మోహన్ రెడ్డికి పని చేయడం తప్ప దేనికి పని చేయడు. ఇలా మంత్రులందరూ కొడాల నాని అవడం, గేదె నవ్వులుతా చూడు అలా నవ్వులుతాడు. దీని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయిన ఎదవలకు కూడా మంత్రి పదవులు ఇస్తే ఈ రాష్ట్రం ఎలాగే తగలాడుతుంది. 11 కాదు, మళ్ళీ సరే 5 వస్తాయి ఎలాంటి మంత్రి పదవులు ఇస్తే. అది ఈసారే జస్ట్ లో మిస్ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలిచిన కూడా తక్కువ మెజారిటీతో గెలిచారు, చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు అన్నట్టు చెప్తున్నారు. వైసీపీ మంత్రులందరికీ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ వల్ల మీ బతుకు ఈ రోజు రోడ్డు మీద పడింది. గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ వల్లే మీరు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడినంత కాలం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చారు, రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద నిలబడడం వల్ల ఇదంతా జరిగిందని చాలా మంది చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని టచ్ చేయడం చాలా తప్పు. ఇప్పటం గ్రామంలో ప్రజల్ని ఇబ్బంది పెడతాం తప్పు. పవన్ కళ్యాణ్ ఆపడం చాలా తప్పు. ఆపి తప్పు చేసావు. ఇప్పటం గ్రామంకి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్థలాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ రోజే సగం నువ్వు రోడ్డు మీదకి వచ్చేసావు. అమరావతి లేకుండా చేసి చాలా తప్పు చేసావు. 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా నువ్వు పట్టించుకోకుండా వదిలేసావు. ఈ 5 సంవత్సరాలు నువ్వు అభివృద్ధి చేసిందంటే ఒక్కటే, నేను ఇది అభివృద్ధి చేశాను, లేకపోతే వీడికి నేను ఉద్యోగం ఇచ్చాను, లేకపోతే ఇది కంపెనీ పెట్టాను అని చెప్పగలవా? ఎంతసేపు నేను బటన్ నొక్కాను, పంచాను, నా అక్క చెల్లెలు ఏమైపోయారు? ఎవడ డబ్బు? నువ్వు నీ సొంత డబ్బు మీ తాత ఇచ్చావా, నీ బాబుది ఇచ్చావా? ప్రజలు ఇచ్చిన డబ్బుతోని, ప్రజలు ఇచ్చిన పన్నుతోని తాగి చెడిపోయిన మద్యం తాగిన మనుషుల డబ్బు తీసుకొని ప్రజలకు పంచి నీ సొంత డబ్బు ఇచ్చినట్టు నేను పంచాను, నేను బటన్ నొక్కాను అంటావు. అభివృద్ధి చేసావా? నువ్వేం చేసావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లలో చాలా హామీలు ఇచ్చారు కదండి మనకి. రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టే కానీ, మెగా డిఎస్సీ కానీ, జాబ్ క్యాలెండర్లే కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, విశాఖ రైల్వే జోనే కానీ, ఇలా చూసుకుంటే మేజర్ గా మనకి 8-9 అంశాలు మేజర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అవి ఖచ్చితంగా ఆ సమస్య తీరితే గానీ మనం అభివృద్ధి బాట పడలేము అనేటట్టు కొన్ని సమస్యలు ఉన్నాయండి. వాటి విషయం చూసుకుంటే ఈ 5 ఏళ్లలో ఒక్కసారి ఎక్కడైనా ప్రస్తావన తెచ్చి ఎంతైనా అభివృద్ధి చేసినట్టు ఎక్కడైనా కనిపించింది? జగన్మోహన్ రెడ్డి మోడీ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కడం తప్ప దేనికి పనిచేయడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని దర్జాగా మాట్లాడుతున్నాడు. దేనికి గట్స్ ఉండాలి, రాజకీయ నాయకుడికి గట్స్ ఉండాలి. పులివెందుల పులాన్ని చెప్పుకోవడం కాదు, రాజకీయ నాయకుడికి 25కి 22 కొట్టే నువ్వు దమ్ముగా మాట్లాడే మనిషి కాదు. ఈ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ ఉన్న వాళ్ళకి జీతాలు పెంచలేని మనిషి జాబ్ క్యాలెండర్ ఇస్తాడా? జాబ్ కి ఉన్న జీతాన్ని తగ్గించి ఇచ్చే మనిషి జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తాడు? 151లో తిరిగే ఫ్యాన్ సడన్ గా 11కు పెట్టి ఎందుకు అంత దారుణంగా ప్రజలు ఫ్యాన్ కరెంట్ తీస్తారంటారు? పవన్ కళ్యాణ్ వల్ల ఫీజు కొట్టేసింది వైసీపీకి. పవన్ కళ్యాణ్ అయిన వోల్టేజ్ ని పట్టుకున్నారు, హై వోల్టేజ్ ని పట్టుకున్నారు. హై వోల్టేజ్ ని పట్టుకోవడం వల్ల ఫీజు కొట్టేసింది. మీ వోల్టేజ్ అంతా అంతే పట్టుకోవాలి. హై వోల్టేజ్ ని పట్టుకొని నేను ఫ్యాన్ కాదు,
నేను పెద్ద ప్రపంచాన్ని అనుకుంటే ఉమ్. ఇలాగే ఫీజులు కొడతాయి. మరి వై నాట్ 175 అన్నారు, ఏమైనా వై నాట్ 175 వై సీట్స్? నాట్ 21 జనసేన పార్టీ 21 అవుట్ ఆఫ్ 21. వై నాట్ 175 కాదు, ఓన్లీ జేఎస్పీ జనసేన పార్టీ. అది చెప్పకుండా తీసుకున్న గట్స్ అయ్యి, అది చెప్పి చేయడం కాదు, చెప్పకుండా చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్. ఇప్పుడు చూసుకుంటే మనం హల్లో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాలను తొక్కేస్తానని అన్నాడు. అది నిజమైందంటారు ఈ రోజు? ఖచ్చితంగా ఉమ్, పేక మీద కాలేజ్ తొక్కాడు. ఉమ్, ఇంక జీవితంలో నువ్వు సీఎం అవ్వలేవు జగన్మోహన్ రెడ్డి. ఉమ్. అధాపదాలకు తొక్కాడు, నిన్ను తొక్కి పెట్టి నార తీసాడు కూడా. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటంట మరి 5 ఏళ్ళు? ఏం చేస్తాడో, ఇంకా అసెంబ్లీ రాకన్నా రోడ్ల మీద తిరుగుతాడు, మళ్ళీ ముద్దులు పెడతాడు. ఉమ్, ఆ తల్లికి అలా అక్కలకి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతాడు. అది ఇంకా ఆడ జీవితంలో రాలేలే. మరి మళ్ళీ ఇప్పుడు మీరు కొడుతున్నారు, రేపు పొద్దున మళ్ళీ నా టైం వస్తుంది, రేపు 29 నాది అని చెప్తున్నాడు ఆయన. కుట్టే దాకా ఉంచరు, ఎందుకంటే మనోడికి చాలా చేశాడు కదా. ఉమ్, మద్యం మీద కేసులు ఉన్నాయి, బోల్డ్ అంతా. ఇప్పుడు టీటీడీకి రోజా గారు మన సజ్జల గారు 20 కోట్లు తినేశారంట, 20,000 కోట్లు. ఉమ్. అవి మరి సమాధానం చెప్తారో లేకపోతే ఆయన గురువు గారితో ఎలా జైలుకి వెళ్తారో మనం చూడాలి. అంటే ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతి అంతా బయటికి తీసి ఖచ్చితంగా ఖచ్చితంగా. జైల్లో తోతారంటారా? 7 కొండల వెంకన్న స్వామి డబ్బు తినేసు, ఆయనకే బోల్డెన్ బాకీలు ఉన్నాయి. ఆయన డబ్బు తినే తూరుకుంటాడా? ఉమ్. తీసుకొచ్చి రోడ్డు మీద అడేసాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. మేజర్ గా లెక్కేసుకుంటే జగన్ వల్ల ఇబ్బంది పడిన మనిషి అంటూ లేడు ఆంధ్రప్రదేశ్ లో అన్నట్టు చెప్తున్నారు. అందువల్లే ఓడిపోయాడు, ప్రతి ఒక్కడు వ్యతిరేకత వచ్చింది. ఉదాహరణ వైసీపీ ఎమ్మెల్యేలు కాకపోయినా వైసీపీకి సంబంధించిన ప్రెసిడెంట్లకి ఈ రోజున దిక్కుదేమం లేదు. నిన్ను ఓడించింది నీ ప్రెసిడెంట్లే. ఉమ్, నీ పంచాయతీ ప్రెసిడెంట్లే నిన్ను ఓడించారు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఈ రోజున ఓడిపోవడానికి కారణం వాలంటీర్లు కాదు, ఆ వాలంటరీ సంస్థకు సంబంధించిన పంచాయతీ ప్రెసిడెంట్ ఓడించాడు నిన్ను. అది ప్రెసిడెంట్ కి 5 సంవత్సరాలు నువ్వు నిధులు ఇవ్వకుండా ఉమ్, గేదెని వదిలినట్టు వదులుతావు రోడ్డు మీదకి. ఉమ్, నువ్వు ఎలా గెలుతావు అనుకున్నావు? నేను ఎలా ఓడిపోయినా తెలియదు అన్నావు. వాలంటీర్లు కాదు ఉమ్. నిన్ను ఓడించింది, నీ ప్రెసిడెంట్లు. అది పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళు ఓడిపోయావు ఈ రోజున. ఈ 5 ఏళ్లలో చూసుకుంటే దేవాలయాల మీద ఎక్కువ, అంటే గుళ్ళ మీద గోపురాల మీద ఇలాంటి వీటి మీద ఎక్కువ దాడులు జరిగినాయి. చర్చిలు ప్రమోట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళనేమో ఈ విగ్రహాల దాడులు, గుళ్ళు మీద పడగొట్టాడు, ఇలాంటివన్నీ చేయడం వల్లే ఖచ్చితంగా ఆ శాపం అనేది తగిలింది. ఆ పాపం వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలా అయిపోయాడు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది సనాతన ధర్మం. చర్చికి డబ్బులు అవ్వచ్చు, చర్చి పాస్టర్లకు మనం నిధులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవచ్చు. కులానికి మతానికి సంబంధం లేకుండా చేయాలి. కానీ ఒక్క కులానికే సంబంధించి మిగతా కులాలని, హిందూ మతాన్ని పక్కన పెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం పగిలితే ఏమైపోద్ది, వెంకటబాబు విగ్రహం పగిలితే ఏమైపోద్ది అని అనకూడదు. నీకు నచ్చినట్టు రథాన్ని తగలబెట్టి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఊరుకుంటారా? హిందూ మతం ఊరుకుంటుందా? ఈ రోజు రోడ్డు మీద పడ్డావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మొత్తం భూస్థాపితం అయిపోయిందని చెప్పొచ్చా? ఖచ్చితంగా అయిపోయినట్టే. మరి ఇంకా 10 మంది ఆయన ఎందుకు గెలిచారంటే, పులివెందుల పులి ఎలాగో రెడ్ల సామాజిక వర్గంలో పోటీ చేస్తాడు, బయట పోటీ చేయలేడు కాబట్టి అక్కడే పోటీ చేస్తే గెలుస్తాడు, ఇంకెక్కడ పోటీ చేస్తే గెలవడు కాబట్టి మిగతా 10 మంది కూడా ట్రోలింగ్ చేయకుండా బతకండి, మళ్ళీ సరి కూడా గెలుస్తారేమో. లేదు మేము ట్రోలింగ్ చేస్తాం, మేము పవన్ కళ్యాణ్ మీద ఎక్కేస్తాం, చంద్రబాబు నాయుడు మీద తొక్కేస్తాం, మేము బయటకు వచ్చి వాళ్ళని తిడతాం అంటే మిగతా 10 మంది కూడా మళ్ళీ గెలవాలని చెప్తాను ఖచ్చితంగా. అది ఫైనల్ గా అయితే గెలిచిన 10 మంది కూడా సైలెంట్ గా ఉంటే మంచిది అంటారా? మిగతా గెలిచిన 10 మంది కూడా మాట్లాడకుండా సైలెంట్ గా మీ పనులు మీరు చేసుకోండి. మళ్ళీ సార్ గెలవాలి అనుకుంటే, లేదు ఈసారితో సరిపోద్ది మాకు ఎమ్మెల్యేగా గెలవడం, మళ్ళీ సార్ అవసరం లేదనుకుంటే ప్రతిపక్షంలో కాకుండా బయట మురుగుతారు కదా, ఇంటర్వ్యూలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మురుగుతారు కదా, మీరు కూడా అలాగే మురగండి, మళ్ళీ సారికి ఛాన్స్ లేకుండా పోద్ది. అది ఫైనల్ గా ఒక మాట, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం ఎటు ఉంటుంది అనుకుంటారు? అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే జైలుకి పోతాడు, కొంతమంది ప్యాలెస్ లో ఉండిపోతాడు, లేదు అని అంటే ఇంకేమి చేయలేక ఇంట్లో కూర్చోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరే పులివెందల పులి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. ఫస్ట్ ప్రతి శుక్రవారం ఇంచుమించుగా 80 సార్లు 90 సార్లు వెళ్ళలేదంట. వాటికి సమాధానం చెప్పాలి. ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. పాత సిబిఐ కేసులు 133 కేసులు ఉన్నాయి ఏ అయితేనే మనోడికి మొత్తం మీద. ఇప్పుడు కొత్తగా మద్యం మీద, ఇసుక మీద, రవాణా మీద, ఇరిగేషన్ మీద, అలా రకరకాల వాటి మీద మనోడికి ఇప్పుడు దర్యాప్తులు జరుగుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని పూర్తి నమ్మకంతో బతుకుతున్నారు జనాలు. ఆడు వెళ్ళిన రోజున, ఆ రోజు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా పండుగ చేసుకున్నావో, నువ్వు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండుగ చేసుకుని దీపావళి చేసుకుంటది ఖచ్చితంగా. ఫైనల్ గా అయితే జగన్ జైలుకి వెళ్తాడంట. ఖచ్చితంగా వెళ్తాడు.